యా, ఇప్పుడు మనం యుఎస్ సోమర్సెట్ షిప్లో ఉన్నాం. ఈ షిప్ ట్రయంఫ్ 2024 ఎక్సైజ్లో భాగంగా విశాఖపట్నం రావడం జరిగింది. ఈ షిప్ ఇక విశాఖపట్నం యాంకరేజ్ అయిన తర్వాత అంటే ఇక్కడ వచ్చిన అమెరికన్ నేవీ అధికారులతో ఒకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సోమర్సెట్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ కెప్టెన్ మనతో ఉన్నారు, ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం. వై ఇట్స్ కాల్డ్ సోమర్సెట్? So our ship is called USS Somerset and is named after the county in Pennsylvania where Flight 93 actually crashed into during 9/11. So the ship is named in honor of those members and those crews that actually lost their lives and sacrificed it that day. So it's USS Somerset in their honor. That's why we have 93 all over the ship in remembrance of them. What is the special of this ship, especially on aircrafts and vehicles? Especially, so we can take on board LCACs as far as vehicles go for the amphibious side. We can also take on an LCU. Additionally, for the aircraft side, we have CH-53s that we can take, which we currently have on board. Hueys, Cobras, and Ospreys are also capable of landing and being stationed aboard the ship. ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఫ్లైట్ 93 అంటే సెప్టెంబర్ 11th 2001లో జరిగిన ఉగ్రవాద దాడిలో భాగంగా అప్పుడు ఫ్లైట్ 93 ఏదైతే ఉందో ఆ 93 పేరు దీనికి పెట్టడం జరిగింది. అందులో విమెన్ అంటే మొత్తం ఎంతమంది అయితే ప్యాసింజర్స్ ఉన్నారో ఆ చనిపోయిన ప్యాసింజర్స్ 93 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 93 మెంబర్స్ పేర్లు కూడా ఈ షిప్ మీద ఆల్రెడీ ముద్రించడం జరిగింది. అది ఈ సోమర్సెట్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్.